హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసే పరమాన్నంని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇందాక మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, అదే గిన్నెలోకి 4 కప్పుల దాకా పాలను యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల దాకా పాలను యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలానే ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఈ కప్పుతో 1/2 కప్పు దాకా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా సేమ్ అన్నమాట, మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం. ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే 1.35 అయినా 2 కప్పులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం పాకం వచ్చింది చూసారా. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇలా పాలు పొంగుతున్నప్పుడు మూతను తీసి మనం ఒక 2-3 సార్లు గరిటెతోటి మొత్తాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ మూతని పెట్టి ఈ బియ్యం మెత్తగా అయిపోయి అలానే పాలు కూడా కొంచెం చిక్కపడేదాకా మనం ఉడికించుకుంటూ ఉండాలి. అలానే మధ్య మధ్యలో మూతను తీస్తూ ఒక 2-3 సార్లు కలుపుతూ మళ్ళీ మూతను పెట్టేయాలన్నమాట, లేకపోతే ఈ బియ్యం అనేవి ఉడకవు. ఇలా కొంచెం బియ్యం మెత్తపడిన తర్వాత అలానే పాలు కొంచెం చిక్కపడిన తర్వాత ఇందాక మనం చల్లారి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు వెంటనే మిక్స్ చేయకూడదు అనమాట. ఒక 5 to 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక 2-3 సార్లు కలుపుకొని ఒక చిటికెడంతా పచ్చకర్పూరాన్ని కూడా కొంచెం పౌడర్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఈ జీడిపప్పుల్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1/2 కప్పు దాకా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందాక మనం తయారు చేసుకున్న బెల్లం పరమాన్నంలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లంతో చేసే పరమాన్నం రెడీ అయిపోయినట్టే. ఈ బెల్లం పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.